ఓకే అన్న, గేమ్ చేంజర్ ఎట్లా ఉంది? బాగాలేదు. ఎందుకన్నా? ఫస్ట్ హాఫ్ అయితే ఎప్పుడు అయిపోతుందో అనిపించింది. సెకండ్ హాఫ్ బాగాలేదండి. అంటే ఏం నచ్చలేదు? డైరెక్షన్ నచ్చలేదు. స్టోరీ ఏదో రొటీన్గా ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే ఏదో వెళ్ళిపోయింది. సెకండ్ హాఫ్ ఓకే, కొంచెము ఏదో పాటలు పెట్టడానికి కొంచెం సీన్ క్రియేట్ చేశారు. అంటే ఏం మిస్ అయిందంటారు సినిమాలో? సినిమాలో డైరెక్షనే బాగాలేదు అసలు. మీరు రామ్ చరణ్ యాక్టింగ్ బాగుంది. ఓకే. పాటలు ఎందుకు ఊరికి అన్నెసరీగా ఖర్చు పెట్టారు. అంటే భారీ బడ్జెట్ అన్నారు 400 crores అని. ఓన్లీ సాంగ్స్ కోసం వేస్ట్ చేశారు. ఆ సాంగ్ రావడానికి ఒక సీన్ పెట్టారు, అది అన్నెసరీ. ఓకే. సో వేస్ట్. సాంగ్ ని కూడా తీసేశారంటున్నారు. సాంగ్ తీసేశారు. అది ఉన్నా కానీ ఇంకో సీన్ యాడ్ చేసి ఇంకో 20 minutes ఎక్స్ట్రా. ఇది సినిమా సెకండ్ హాఫ్ యావరేజ్, ఫస్ట్ హాఫ్ అసలు బాగాలేదు సినిమా. అంటే శంకర్ గారి మార్క్ అసలే కనిపించలేదు. ఏమీ లేదు. రోబో 2 కన్నా వరస్ట్గా ఉంది. రోబో 2నే బెటర్ కొంచెం. కొంతమంది భారతీ 2తో కూడా కంపేర్ చేస్తున్నారు దీన్ని. భారతీ 2 నేను అసలు చూడలేదు. ఓకే సార్, రామ్ చరణ్ యాక్టింగ్ గురించి. రామ్ చరణ్ యాక్టింగ్ బాగుందండి. ఓకే. రామ్ చరణ్ కోసం, నేను రామ్ చరణ్ ఫ్యానే, సో రామ్ చరణ్ కోసం వచ్చాను. ఓకే. నాకు ముందే తెలుసు కాబట్టి నేను డిసప్పాయింట్ అవ్వలేదు. అంటే ముందే ఎక్స్పెక్ట్ చేశారు ఇది? అంటే ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆల్రెడీ ఏం పెద్ద హైప్ లేదు, ఏం లేదు. కాకపోతే నేను ఫ్యాన్ కాబట్టి వచ్చాను. రామ్ చరణ్ కోసం చూడాలి. శంకర్ ఇంకా ఎప్పుడు సినిమాలు తీయకుండా బెటర్. సాంగ్స్ బాగున్నాయి. కియారా అద్వానీ బాగుంది. స్టోరీ లైన్ కూడా బాగుంది, చాలా బాగుంది. పొలిటికల్ డ్రామా. కంటెంట్ లేదంటున్నారు. అలా ఏం లేదు. ఎవ్రీ మూవీ ఈజ్ డిఫరెంట్. సో ఇది కూడా డిఫరెంట్గా కొత్తగా ఉంది. శంకర్లో ఒక బాగుంది, రికార్డ్ క్రియేట్ చేస్తారు. మార్క్ అనిపించింది. ఓకే. అంటే మెసేజ్ ఓరియంటెడ్ అంటున్నారు. మెసేజ్ అనిపించింది సినిమా? అదే కరప్షన్ రిలేటెడ్ ఉంది కదా, బాగుంది. అండ్ చరణ్ యాక్షన్ ఈజ్ వెరీ గుడ్. తనే చాలా మూవీనంతా తనదే ఎక్కువ రోల్ ఉంది, చాలా బాగా నడిపించారు. సినిమా మొత్తాన్ని కూడా స్ట్రాంగ్ గా మనకు అప్పన్న పాత్ర అంటున్నారు. ఎట్లా అనిపించింది మీకు అప్పన్న పాత్ర అండ్ పార్వతి అండ్ అంజలి? వాళ్ళ మార్క్ ఉంది మూవీ నడిపడానికి. స్టోరీ రంగస్థలంలో చెవిటివాడ్లాగా చేస్తాడు కదా, ఇందులో కొంచెం నత్తిలాగా మాట్లాడాడు. సో హీ షోయింగ్ సమ్ డిఫరెంట్ వేరియేషన్స్ ఇన్ ఎవ్రీ మూవీ విచ్ ఇస్ గుడ్. ఎస్జే సూర్య is known mark కదా, so it was good. We enjoyed the movie. It was good. Yeah, thank you. ఫస్ట్ హాఫ్ అంతా కూడా లాగ్ ఉంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ ఫైట్ ఒకటే లాగ్ అనిపించింది నాకు. సినిమాలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? సినిమా హైలైట్ అంటే ఇంటర్వెల్స్. ఓకే. ఆ సాంగ్ లేదు బ్రో, నానా హైరానా సాంగ్ లేదు. విజువల్ ట్రీట్ అన్నారు కానీ ఆ సాంగ్ లేదు. డిసప్పాయింట్ అయ్యారా? బాగుందన్న. అంటే శంకర్ గారి మార్క్ అనిపించింది కొత్త లేదా? మార్క్ అయితే సాంగ్స్ లో కనిపించింది, ఇక ఫైట్స్ లో అంతగా ఏం కనిపించలే. ఆ ఇంటర్వెల్ సీన్ కూడా బాగుంది. అంటే ఫస్ట్ షాట్ లో ట్రైన్ ఫైట్ ఉంటది కదా, ఫ్లైట్ మీదకి వెళ్ళి వచ్చి కత్తి పట్టుకున్నారు. ఆ షాట్ బాగుంది. మరి రామ్ చరణ్ యాక్టింగ్ ఎట్లా ఉంది? ఆ యాక్టింగ్ పర్లేదన్న, బాగానే ఉంది. శంకర్ మార్క్ అనేది సినిమా మొత్తం కనిపించలే, ఓన్లీ సాంగ్స్ అంతే అనిపించింది. బంద్ చేసుకోవద్దు కదా, మన ఇంట్రెస్ట్ మనది. ఓకే. సినిమా ఓవరాల్ గా హిట్ ఆఫ్ అంటున్నారా? యావరేజ్ మరీ ఫ్లాప్ అయ్యే సినిమా అయితే కాదు. ఓకే, థ్యాంక్ యూ అన్న. హైలైట్స్ అంటే ఏం చెప్తారండి? రామ్ చరణ్, ఓన్లీ రామ్ చరణ్ అంతే. బీజిఎం అంతే. ఓకే. అంటే యాక్టింగ్ ఆయన చేసిన అన్ని రోల్స్ కూడా 100% న్యాయం చేశారంటారా? 101% డెఫినెట్లీ. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది అన్న, అంతే. అంటే శంకర్ గారి మార్కు కనిపించలేదు, కొద్దిగా చూపించలేదు అంటే కొన్ని పార్ట్స్లో కనిపించింది, బట్ ఓకే, పర్లేదు, మేనేజ్ చేయొచ్చు. సాంగ్స్ అవుట్ ఆఫ్ సింక్ అంతే. ఒక అంటే పెట్టాలి అన్నట్లు పెట్టారు అంతే. కమర్షియల్ సినిమా కదా, సో సాంగ్స్, ఫైట్స్, ఎవ్రీథింగ్ ఉండాలి, లేదంటే అసలు కమర్షియల్ సినిమా కాదు. ఇట్స్ ప్యూర్లీ కమర్షియల్ మూవీ ఇది. అంటే ఈ స్టోరీ మొత్తాన్ని కూడా స్ట్రాంగ్ గా మనకు అప్పన్న పాత్ర అండ్ పార్వతి అంటున్నారు, అంజలి క్యారెక్టర్. సో మీకు ఎట్లా అనిపించింది వాళ్ళ క్యారెక్టర్? అంటే ఒక ఏమంటారు, ఫ్లాష్ బ్యాక్ ఒకటే కాదు కదా, ఫ్లాష్ బ్యాక్ని రిలేట్ చేసుకొని ప్రజెంట్ కూడా ఉంటుంది కాబట్టి ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కరిది ఇంపార్టెన్స్ ఉంది. ఓకే. హీరోయిన్ ఒకటే ఇంపార్టెన్స్ లేదంటే సాంగ్స్ అల్టిమేట్. ఆయన గురించి చెప్పాల్సింది ఏం లేదు, ఎన్నో సినిమాలు చూసినాం కదా. ఎట్లుందన్న గేమ్ చేంజర్ సినిమా అయితే బాగుంది భయ్య. సెకండ్ హాఫ్ అయితే హార్ట్ సినిమాకి బాగుంది. సినిమా ఫ్యామిలీస్కి చాలా బాగా నచ్చుతుంది. అంటే యూత్కి ఇప్పుడు కేజీఎఫ్ అలాంటివి చూసి ఆ ఫైట్లు అంత డార్క్ మోడ్లో సినిమాలు వచ్చాయి కదా రీసెంట్గా. కేజీఎఫ్ కానీ దేవరా కానీ మొత్తం చీకటి గోల గోల. ఫ్యామిలీకి అయితే చాలా బాగుంటుంది. పండగకి అయితే ఫ్యామిలీతో వచ్చి అందరూ చూడొచ్చు. అంటే మెసేజ్ ఓరియంటెడ్ అని అంటున్నారు. మీకు అంటే పాలిటిక్స్, క్లీన్ పాలిటిక్స్ ఉండాలి, జనాలకి హెల్ప్ చేయాలి. మెసేజ్, కామెడీ, డ్యాన్సులు, యూత్కి అంతా బాగానే ఉంటుంది. ఫ్యామిలీకి అయితే పొంగల్కి అయితే పర్ఫెక్ట్ సినిమా. ఓకే.
అంటే మరి మన శంకర్ గారి మార్క్ అనిపించలేదు, ఎప్పుడు కూడా కొద్దానని చూపిస్తాడు అంటున్నారు. అంటే శంకర్ బెస్ట్ కాదు, బట్ రీసెంట్ లాస్ట్ 10 yearsలో శంకర్ గారి ఫిల్మ్స్తో పోలిస్తే ఇది పర్లేదు, బాగుంది. శంకర్ బెస్ట్ అని చెప్పలేం కానీ సినిమా అయితే మళ్ళీ శంకర్ కంబ్యాక్ అనుకోవచ్చు. అంటే స్టార్టింగ్ నుంచే కూడా మిక్స్డ్ టాక్ అనిపిస్తుంది, దానికి కారణం ఏంటంటారు? ఇక్కడ డైరెక్షన్ లేకపోతే యాక్టింగా? యాక్టింగ్ అయితే అందరూ బాగా చేస్తారు. రామ్ చరణ్ కానీ, ఎవరు మోపిదేవగా మన ఎస్జే సూర్య కానీ, అండ్ ఇది బయటకు రావట్లేదు కానీ మగధీర మునుమానికం అని చెప్పి ఆయన బ్రదర్, ఆయన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. సో పండగకి అయితే ఫ్యామిలీ అయితే సాంగ్ కూడా ఒకటి తీసేశారని చెప్పి నాన్న హైలైట్. అది మరి వాళ్ళ టెక్నికల్ ఇష్యూస్ వాళ్ళు తీస్తారో ఏమో తెలియదు. అది వస్తే మళ్ళీ ఇంకోసారి చూడవచ్చు, ఆ సాంగ్ కోసం చూడొచ్చు. ఓకే. సో మొత్తానికి ఈ సినిమా గురించి కానీ రామ్ చరణ్ యాక్టింగ్ గురించి ఏం చెప్తారు? రామ్ చరణ్ యాక్టింగ్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది మూవీకి. RRR కానీ, సో రామ్ చరణ్ యాక్టింగ్ కూడా బాగుంది. తెలిసిందే కదా, సోషల్ మీడియా ట్విట్టర్లో ఆలీలకి చేశారు, ఇలా ఆలీకి చేశారు, ఆ నెగిటివ్ కామన్. కావాలనే మీరు ఫ్యామిలీస్ని అడిగితే తెలిసిపోద్ది.